బ్రేకింగ్ న్యూస్. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఆయన నివాసంలో దొరికిన నగదు వివాదం, అభిశంసన ముప్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి అక్కడ గోనె సంచుల్లో భారీగా కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కొలీజియం తీవ్రంగా స్పందించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అక్కడ బాధ్యతలు చేపట్టినా ఆయనకు ఎలాంటి విధులను కేటాయించొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ వర్మ నివాసంలో నగదు వ్యవహారంపై సుప్రీంకోర్టు 3 సభ్యుల అంతర్గత విచారణ కమిటీ నియమించింది. ఆ కమిటీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంది అని నివేదిక ఇచ్చింది. విచారణ నివేదిక ఆధారంగా అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన్ను రాజీనామా చేయాలని సూచించారు. కానీ ఆయన అందుకు నిరాకరించారు. దీంతో ఆయనపై అభిశంసనకు అప్పటి సిజేఐ రాష్ట్రపతికి సిఫారసు పంపారు. ఈ క్రమంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. తీవ్ర మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే అభిశంసన ప్రక్రియ ద్వారా పదవి కోల్పోయే ముందే స్వచ్ఛందంగా తప్పుకోవడం మంచిది అని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.